కథల లోకానికి స్వాగతం. ఈరోజు మనం ఒక భారీ ఏనుగుల గుంపుకు చీమలు ఎలా బుద్ధి చెప్పాయి అనే కథ తెలుసుకోబోతున్నాం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఏనుగుల గుంపు నివసించేది. వేసవి కాలంలో ఒక వేడి రోజున ఆ ఏనుగులన్నీ కలిసి నీరు త్రాగడానికి వాగువైపు బయలుదేరాయి. దారిలో చిన్న చిన్న చీమలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఏనుగులు వాటిని చూశాయి, కానీ ఆగలేదు. అవి చిన్నవి అనుకుంటూ పక్క నుండి వెళ్లకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయాయి. కొన్ని చీమలు అక్కడికక్కడే చనిపోయాయి, మరికొన్ని గాయాలతో బాధపడుతూ ఉండిపోయాయి. కొద్దిసేపటి తరువాత ఏనుగులు నీళ్లు త్రాగి తిరిగి వస్తున్నాయి. మిగిలిన చీమలు ధైర్యంగా ఎదురు నిలిచాయి. మీరు చాలా బలవంతులు, మీకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, కానీ మాలాంటి చిన్ని ప్రాణులపై మీరు బలం చూపించడం సరైనది కాదు అని అడిగాయి. ఇది విన్న ఏనుగులు గర్వంగా నవ్వుతూ, అది మా ఇష్టం, మాకు సలహా చెప్పేంత గొప్పవారు మీరు కాదు అని అహంకారంగా చెప్పాయి. అప్పుడు చీమలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఈరోజు ఎలా అయినా ఏనుగులకు బుద్ధి చెప్పాలి అని. ఒక్కసారిగా అన్ని ఏనుగులపై దాడి చేశాయి. చీమలు ఏనుగుల చెవుల్లోకి కళ్ళలోకి చేరి గట్టిగా కుట్టడం ప్రారంభించాయి. ఆ నొప్పి తట్టుకోలేక ఏనుగులు అరుస్తూ అటు ఇటు పరుగులు తీశాయి. కొన్ని ఏనుగులు అలా పరుగులు పెడుతూ కొండలపై నుండి కిందకి పడిపోయాయి. మరికొన్ని చెట్లను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాయి. చివరకు ఏనుగులు తమ తప్పుని గ్రహించాయి. చిన్నవారిని తక్కువగా చూడకూడదు అని తెలుసుకున్నాయి. ఈ కథలో నీతి ఏంటంటే, మనకి బలం ఉంది కదా అని ఇతరులను తక్కువగా చూడకూడదు. మరొక సరికొత్త కథతో కథల లోకంలో మళ్ళీ కలుద్దాం.